హాయ్. సమ్మర్ హాలిడేస్ నేను చేసేటప్పుడు డైరెక్టర్ గారు నాకు చిన్న స్టోరీ చెప్తారు కదా, అలా స్టోరీ చెప్పారు. నాకు ఎందుకో నేను కనెక్ట్ అయ్యి నా స్టోరీని సగం తీసుకోవడం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సంజిత్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఎస్ ఆర్ట్ డైరెక్టర్ దీనిలో లిరిక్ ఒక లైన్ చాలా బాగా నచ్చింది నాకు. దేవుడు కూడా అడిగే బాల్యం, ఆ లైన్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ మా సినిమాటోగ్రఫీ అబ్వియస్లీ బాగుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శ్రీకర్ అండ్ ధీరజ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకో ఎస్కే అన్న స్పీచ్ స్టైల్ మార్చేసిండు. పిల్లలు ఉన్నారు కానీ యాక్చువల్ వర్షన్ మీ షర్ట్ మీద ఉంది. ట్రబుల్ మేకర్ అని వేసుకొచ్చారు. ట్రబుల్ మేకర్, వైల్డ్ వన్ అన్నీ ఉన్నాయి. ది వైల్డ్ వన్ ఒరిజినల్. బట్ ఈ సమ్మర్ హాలిడేస్ చూస్తుంటే ద టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ బ్రిలియంట్. అంటే నాస్టాల్జియా కాకుండా ఐ ఫీల్ లైక్ దెల్ బీ లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. మనం సినిమా చూస్తూ ఒక హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి అనే ఫీలింగ్ కూడా ఆల్రెడీ టీజర్ నుంచే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్స్ లైక్ దట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ అ హోల్ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టు అండ్ అనురాగ్ తోటి నా గుంటూరు సాంగ్ అప్పుడు కోవిడ్ అప్పుడు బాగా వైరల్ అయింది. సో ఐ నెవర్ గాట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ my first film co-producer was Dheeraj and my biggest film's co-producer was also Dheeraj. So it's అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యూ నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటికి రిలీజ్ చేస్తుండ్రు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. Sinjit, this is the first time I'm meeting you. Maybe I met you in Chai Biscuit, I don't know. Yeah, super too. You have a great connection with Aditya. He's your first producer for Little Huts. I personally love Little Huts so much. Such a beautiful album, caught everyone by surprise. Instagram lo viral chesina content nee vallane ayindi. Little Huts success also a big chunk belongs to you. So I hope you go on to become a big music director. And all the kids ikkada unna kids చాలా హుషారుగా వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. అండ్ ఎస్పెషలీ ఖుషి, రోహన్ని అంటే నేను ఎపిక్లో ఐమ్ ప్లేయింగ్ ఆదిత్య పెద్దగా అయినాక వాడు ఎట్లుంటాడు, వాడు వేరే దేశంకి వెళ్ళి చదువుకొని అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎపిక్లో చూపిస్తున్నాం. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరోలాగా ఉన్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో ఇట్స్ నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కే నాన్న చెప్పినట్టు దట్ సీన్ దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఎన్నో ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. అండ్ ఐ హోప్ ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతోమంది పిల్లలు నేను చూసి దే టేక్ art and acting as an inspiration from you guys, all of you guys. Kushi, you as well. SK Nanna is also here. Baby, it's almost been 3 years, 4 years.
3 years. ఇంకో విషయం ఏంటంటే 3 yearsలో రోహన్వి ఎక్కువ సినిమాలు వచ్చినాయి నాకన్నా. రోహన్, ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ప్రీ వెడ్డింగ్ షోలో కూడా నువ్వు చింపేసినావు అసలు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ వెల్. Baby actually released in this month only, July 14th. అంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఐ హోప్ యువర్ చెన్నై లవ్ స్టోరీ ఆల్సో గోస్ ఆన్ టు డూ దట్ ఫర్ యూ గైస్, బికమ్స్ బిగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. అండ్ ఎపిక్ గురించి నాకు కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో అవన్నీ నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ సమ్ టైమ్ సూన్ హోప్ఫుల్లీ. అండ్ ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ద డైరెక్టర్, it looks wonderful. Anni, the song, everything. Choreographer also, I think you just told me that నేను బేబీలో ఒక 6 minute సింగిల్ టేక్ సాంగ్ చేసిన, అది ఎడిట్లో 6 minutes లేపేసిండ్రు. దాంట్లో he was dancing, it was his last song as a dancer. Now he's become a choreographer. There's some other boy also who danced behind me. So I'm wishing you all the best. It's nice. And as time is passing, growth, అందరి జర్నీ చాలా బాగుంది. So I'm wishing everyone all the best. And I hope this film comes out soon, becomes a big success. And I'm waiting to watch it. Thank you so much. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు ఏ ఈవెంట్కి వచ్చినా ఒక కామ్ కంపోజర్ మీతో పాటు ఉంటుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గ్రేస్. అందరికీ థ్యాంక్స్ అండి, వెల్కమ్. అండ్ first I would like to thanks for inviting me here. And Rohan is a fantastic actor, as మీ అందరికీ తెలుసు. వాడిని సెలెక్ట్ చేసుకోనికి కూడా మేజర్ రీజన్ వాడి హెయిర్ స్టైల్, నాది వాడిది సేమ్ ఉంటుందని తీసుకున్నా. తర్వాత నాకు కొన్ని ఊసిపోతున్నాయి, ఆడ అట్లనే ఉన్నాయి. తర్వాత నాకు ఆనంద్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. దట్ వాస్ ద రీజన్. యాక్చువల్లీ there is a quite a lot of resemblance for both of them. Both are fantastic actors. So నాకు ధీరజ్ చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అవును కదా అని అనిపించింది. దెన్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బేసికలీ. అండ్ ఫర్ హిమ్ ఎనీ టైమ్ ఫర్ షూర్. అండ్ సమ్మర్ హాలిడేస్ అనగానే నాకు ఫస్ట్ షార్ట్స్ గుర్తొస్తాయి బేసికల్. నేను సమ్మర్ హాలిడేస్ మొత్తం ఏ షార్ట్స్ అండి? షార్ట్స్ అంటే నిక్కర్, షార్ట్స్ అంటే నిక్కర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా. సో అది అవి గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మొత్తం మేము అది వేసుకుని తిరుగుతుండే. నాకు కూడా బేసికల్గా రెగ్యులర్గా నేను స్టార్టింగ్లో కొంచెం ప్యాంట్లు వేసుకుంటున్నాను. మోస్ట్లీ ఐ విల్ బి ఆన్ షార్ట్స్. ఇక్కడ కూడా అట్లనే వచ్చేద్దాం అనుకున్నా సమ్మర్ హాలిడేస్ అన్నందుకు. కానీ వాడికన్నా ఏం అనిపిస్తానేమో అని వేసుకురాలా యాక్చువల్గా. బట్ యా, దెర్ ఇస్ దాంట్లో ఒక సాంగ్లో ఒక చిన్నది ఇట్లా డాట్, దట్ వాజ్ అ వెరీ నాస్టాలజిక్. యా, అప్పుడు చిన్న ఉన్నప్పుడు మీరు కూడా చేశారా? నేను కూడా చేసిన. సో వన్స్ ఐ గెస్, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ నో ఇట్ వాస్ నాస్టాలజిక్ టు సీ దట్ సాంగ్. ఫెంటాస్టిక్. అండ్ నాకు కరెక్ట్గా అన్ని ఎగ్జాక్ట్గా గుర్తుకుండదు, ఎక్కువసేపు గుర్తుండదు చాలా మట్టుకు. బట్ లిరిక్స్ అయితే చాలా మస్తున్నాయి దాంట్లో. దేవుడు కూడా అడిగితే బాల్యమే కావాలంటాడు అనేది. అండ్ దెర్ ఇస్ కపుల్ ఆఫ్ లిరిక్స్ దట్ నాకు అర్థం కాలేదు. అంటే మర్చిపోతాను, నాకు అర్థమైంది, గుర్తుపెట్టుకుందామని ట్రై చేసిన, కొద్దిసేపటి పోయింది. బట్ కిట్టు ఈజ్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ ఆర్ట్స్ లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా తెలుగు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆయన రాసిన తెలుగు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తానని అయితలేదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు వీఆర్ ఇన్ సింజిత్ ఎరా. Yeah, Sinjit is a good friend, and Sinjit is amazing music director, as everybody know. Fantastic music director. He will, I think, whatever the work that comes from him will definitely make a sound. Very fresh untadi, very fresh music that he'll give. And I would like to
wish good luck to the director. Director has chosen a very good script. Basically, Adi Telustundi, he would be a very emotional guy maybe. That he has chosen something very nice. So I don't have those memories of going మా అమ్మమ్మ వంటి పోయి అదంతా నాకు పెద్దగా మెమరీస్ ఏం లేవు. అవన్నీ నేను దీంట్లో ఫుల్ఫిల్ చేసుకుంటా ఈ సినిమా చూసి. ద టీజరే నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూ హ్యావ్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫేజ్ ఆఫ్ టైంలో ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవడమే దట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. యూ కుడ్ హ్యావ్ చూజన్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ లవ్ టు సీ దాట్ ఆన్ స్క్రీన్. అండ్ Anurag Kulkarni is one of my favorite singer, and thanks for for all the albums. మీరు మీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది నా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నైస్ టు మీట్ ఎస్కెన్ గారు అండ్ అగైన్ ఆనంద్. ఇప్పుడు ఇద్దరం కలిసి పెట్టుకోతాం. మీ ఎపిక్ యాక్టర్ and all the team, thank you so much. And thank you Dheeraj for inviting me. I am looking forward for all kind of films. You have been versatile in terms of selecting films, which is amazing. My films నేను చూసినప్పుడు I think there is another music director, producer that I looked up to was Rahul Yadav Nakka. Was a different film he has, and again you have a very different thing. I think slowly I think people will realize that wherever your name there, okay, it would be different. I am looking after you and Rahul Yadav Nakka. You both have a very different taste. Thank you so much. థ్యాంక్ యూ ఆదిత్య గారు. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మీకు కూడా. అండ్ ఇందాకే ధీరజ్ గారు చెప్పారనమాట, అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కంటిన్యూయేషన్ ఈ ఎపిక్ అని చెప్పి, రోహన్ రాయ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారు చేస్తున్నారని. అబౌట్ దట్ అంటే అంత విట్టిగా లేకపోతే ఇంత పేరెంట్స్ కి బ్రదర్ కి మొత్తం అంతా దమ్కిస్తుంటాడు కదా అంటే. బట్ అఫ్ కోర్స్ చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటారు, పెద్ద అయినాక సైలెంట్ అయిపోతారు. 100% అంటే చిన్న ఉన్న క్యారెక్టర్ ఎప్పుడైనా పెద్ద అయినా ఐ వాజ్ అబ్సల్యూట్ ఎక్స్ట్రోవర్ట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. పెరిగే కొద్దికి ఇంట్రోవర్ట్ అయిపోతాం అట్లా తెలియకుండా. సో అంబివర్ట్ కూడా అవుతాం, అంటే కొన్ని సార్లు డిమాండ్ బట్ చిన్న ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ ఉన్నాడు, ఎప్పుడు పెద్ద అయినాక ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు మోస్ట్ ఆఫ్ టైం. నేను ఎక్స్ట్రోవర్ట్ ఉండే ఇప్పుడు ఇంట్రోవర్ట్, అంటే ఇంట్రోవర్ట్ కూడా కాదు, ఇట్ డిపెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన ట్రూ చేయలేదని నేను చేయలేదు అన్నా. చిన్నప్పుడు మన సినిమాలు అంటే చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ధీరజ్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూజ్ ఏ రైట్ జోనర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాడు ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి
సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలు అంటే ఎవరు ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటివి అనుకోవద్దు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని, ఆడియోని కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్ప గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే. సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని, ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ ఉపయోగపడే మాట్లాడుకుందాం అండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి, ఒక క్రష్ని ఎవరైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సనే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతాం అంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్, ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ గుర్తుకు వచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారు 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే అదే బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దీపే ఉంది ఏమండి, అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేమేం చేయగలం మా అంతా చేస్తాం సార్. అంటే ఆల్రెడీ ఒకరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్తాను, అయిపోయే వరకు చెప్తాను. ఎస్, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ని క్రియేట్ చేసుకొని దొరసాని నుంచి క్రష్ అండి సినిమా. అది ఓకే, మా ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు. మీ స్పీచెస్ కూడా ఎస్కేఎన్ గారు లాగా వైరల్ అన్న విషయం తెలుసు మాకు. బట్ రియాలిటీలో సారీ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ బండ్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్ నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్ మీరు మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలా మంది టెక్నీషియన్స్
చూస్తారు. సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్ అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం. మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. అంటే ఆన్ స్క్రీన్ క్రష్ మాకు ఎలాగో కనిపించినారు, సో ఆఫ్ స్క్రీన్ ఏంటి, ఏం జరుగుతుంది? చెప్పేసే కదండి. స్కూల్కి వెళ్తున్నారు అసలు, లేదా సెట్స్ వెళ్తున్నారా? బట్ ఎవరో ఒకరు ఉండే వెళ్ళేది సగం రోజులే కదండి, నేను వస్తానని వాళ్ళకి కూడా తెలియదు. నేను డాట్లు పెట్టుకొని అలాగా టెక్స్టింగ్, కాలింగ్ ఉండే ఉంటాయి. లేదండి, స్నాప్, యాక్టింగ్, సినిమా, రీల్స్ ఇలాంటి ఆల్రెడీ 90s లో మీ యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీనే ఫిదా చేసి పడేశారు, అన్ని మీ అబద్ధాలు చెప్పి. అలాగనే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అర్థమైంది. అంతేలేదండి. లేదండి, నేను మంచి మీరు మీ క్రష్ ఎవరు చెప్పండి, నేను చెప్తా ఉంటాను. నా క్రష్లు చాలా మంది ఉన్నారు, నాదో పెద్ద లిస్ట్ ఉంది, అది అవ్వదు ఇప్పుడు. యా, అండి అంతా ఓకేనా? ఇలాంటి సినిమా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయి ఉంటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు, 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాత పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్గా 1 మంత్ అయింది అనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే. కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు, బట్ ఇది మాత్రం ఈ సినిమాకి పనిచేయడం ఆయనతో చాలా స్పెషల్. మీరందరూ ఈ పాట లిరిక్స్ చూశారు, నిజంగా ఆ నాస్టాల్జియాకి మనకి తీసుకెళ్ళింది. అలానే మిగతా పాటలు కూడా చాలా బాగా రాశారు. నాకు ఆ రోహన్ ఇంట్రో సాంగ్ నా ఫేవరెట్. సో ఆ సాంగ్ లాంచ్ కూడా తొందరలో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అనురాగ్ కులకర్ణి గారు, ఆయన ఎన్ని సాంగ్స్ ఈజీగా ఒక 200-300 సాంగ్స్ పాడుంటారు. 800 అంట, ఓకే. 800 సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంటే ఆయన కూడా ఈ టీం అందరం మేము చాలా ప్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్గా ఏదో చెయ్యాలి, ఇంకేం చేద్దాం అన్న ఇది ఉంటుంది. నిజంగా మాకు టైం ఇచ్చి, మాకు వీడియో సాంగ్ షూట్ చేయడానికి టైం ఇచ్చి చాలా కోఆపరేట్ చేసి, ఆయన మేము కొంచెం ఇబ్బంది పెట్టి స్టెప్లు వేయించినా కూడా సరే సినిమా కోసం చేద్దాం, పాట కోసం చేద్దాం అని ముందుకు వచ్చారు. నిజంగా నేను థ్యాంక్ఫుల్ అండి దానికి. అంటే నిజంగా 800 సాంగ్స్ పాడిన మ్యూజిక్ సింగర్కి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది స్టార్ సినిమా కాదు, ఆబ్లిగేషన్ కూడా లేదు ఆయనకి. స్టిల్ లిటరల్లీ నమ్మి ప్రేమించే వచ్చారు. నిజంగా థ్యాంక్ఫుల్ అండి. ఈ సినిమాకి పనిచేసిన డిఓపి సాయి ప్రకాష్ గారు, ఎడిటర్ సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ఫుల్. మంచి విజువల్స్ తీసుకొచ్చారు. నిజంగా ఈ మీ గురించి ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో దాంట్లో మీరు చూస్తారు. మంచి విజువల్స్ చాలా బాగా తీశారు. అంటే ఇది ఎక్కడ బేసికలీ అందరి మైండ్లో ఏముందంటే సమ్మర్ హాలిడేస్ అనేది చిన్న సినిమా చేశారు అంటే ఏదో 2 కోట్లు చుట్టేసి ఉంటారు, ఏదో ఓటీటీ కోసం సినిమా చేసి ఉంటారు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు, ఇది ప్రాపర్ పక్కా కమర్షియల్ సినిమా, ఫీచర్ ఫిలిం, థియేటర్లలో వైబ్ అయ్యే సినిమా.
అది నమ్మే మేము ఇంత ఎఫర్ట్స్ మనీ అన్నీ పెట్టి చేసాం. నిజంగా దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసుకున్నాము, చాలా బాగా వచ్చింది. మెల్లిగా సాంగ్స్తో మీకే అర్థమవుతుంది సినిమా ఏ మీటర్లో ఉండబోతుందని. ఈ సినిమా సాంగ్ లాంచ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆనంద్ గారికి కాల్ చేసి ఇలా సాంగ్ లాంచ్ ఒకటి అనుకుంటున్నాను, మీరు రావాలి తప్పకుండా అంటే, ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్లో ఉండి, సినిమా షూట్లో ఉండి, అంటే ఒక సినిమా షూట్లో ఉంది, ఒక సినిమా పోస్ట్లో ఉంది. అంటే జనరల్గా చాలామంది హీరోలు అంటే బిజీగా ఉన్నప్పుడు చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి అవాయిడ్ చేస్తారు. బట్ అలా కాకుండా అడగగానే అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పారు. దాని తర్వాత స్టేజ్ మీదకి పిలవగానే నేనే కొంచెం భయపడ్డాను. స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ చేపిస్తున్నారు, తర్వాత తిట్టుకుంటాడేమో నన్ను అని. కానీ అసలు ఒక బ్యూటిఫుల్ స్మైల్తో పిల్లలతో పాటు ఆయన డ్యాన్స్ చేయడం నిజంగా చాలా హ్యాపీ, థ్యాంక్ఫుల్. ఇవన్నీ కూడా నిజంగా చాలా చిన్న పదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారితో యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నేను ఫస్ట్ సినిమా దొరసానికి ఆనంద్ గారితో కలిసి చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను సినిమాకి ఎదుగుతూ వచ్చారు. పర్ఫార్మర్గా, ఆర్టిస్ట్గా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సినిమాలు మీ అందరికి అందజేస్తూ, మేము మళ్ళీ దొరసాని తర్వాత బేబీకి కలిసి పనిచేసాము. బేబీ టైంకి తను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. బట్ స్టిల్ బేబీ కూడా తను ఫస్ట్ సినిమా లాగా కష్టపడి ఎఫర్ట్ పెట్టి, నిజంగా బేబీ గురించి అంటే చాలాసార్లు చెప్పాము, బేబీ గురించి ఆయన 2 years ఆఫ్ టైం కేటాయించారు ఆ సినిమాకి. లిటరలీ అప్పుడు అందులో కూడా ఇలాగే హెయిర్ అదంతా ఎక్కువ ఉంది. స్టిల్ వేరే కమిట్మెంట్స్ అన్ని పక్కన పెట్టి బేబీని సినిమాని నమ్మి చేశారు. దానికి రిజల్ట్ మీ అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు ఇంకా మరిన్ని ఎంచుకొని ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆనంద్ గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య హాసన్ గారు యాక్చువల్లీ ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. బేసికల్లీ ఈ సాంగ్కి, పర్టికులర్ సాంగ్కి, సినిమాకి ఆనంద్ గారిని, ఆదిత్య హాసన్ గారిని ఇద్దరిని గెస్ట్గా పిలవడానికి మెయిన్ రీజన్, నాకు 90s నా ఫేవరెట్. 90s సిరీస్లో రోహన్ క్యారెక్టర్ ఇప్పుడు ఎపిక్లో ఆనంద్ గారు చేస్తున్నారు. దాన్ని అప్పుడు 90s చేసి ఇప్పుడు ఎపిక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. సో వీళ్ళిద్దరే ఈ సాంగ్కి గెస్ట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆదిత్య హాసన్ గారు అయితే అసలు చాలా మొహమాట పడుతూ సర్లే ఏదో ఒకటి స్కిప్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆయన కోసం సరే, అందుకే ఆయనకి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేటు, ఏ టైం చెప్తే ఆ టైం అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చాను. ఎస్కేఎన్ గారి గురించి మాట్లాడితే దిష్టి తగులుతుంది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే ఈవెంట్లు చెన్నై లవ్ స్టోరీలో ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఈ సినిమాకి నా జర్నీలో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా, ఏం చేసినా, ఎవరితో చేసినా, నాకు గీతా ఆర్ట్ సంస్థ ఎలా మాతృ సంస్థో ఎస్కేఎన్ గారు ఫర్ ఎవర్ నాకు పార్ట్నర్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, బ్రదర్ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి సినిమాలో ఎస్కేఎన్ గారు నాతోనే ఉంటారు. ఆయన ప్రతి సినిమాలో నేను అలానే ఉంటాను. అండ్ ఎస్కేఎన్ గారుకి ఇంకొక థింగ్ ఏంటంటే, దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసరు. బేబీ, ట్యాక్సీ వాలా, గీతా గోవిందం, గర్ల్ ఫ్రెండ్లో కూడా ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో అన్ని సినిమాలకి ఎస్కేఎన్ గారు దేవరకొండ ఫ్యామిలీతో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. త్వరలో ఎస్కేఎన్ గారు మళ్ళీ దేవరకొండ ఫ్యామిలీతో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళాలి కదా, ఎవరికి తీసుకెళ్తారు. సో అలా దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఈ రోహన్, ఖుషి
అరుణ్, ముగ్గురు పిల్లలు మెయిన్ లీడ్గా చేసిన ఈ సినిమా, ఇది నాకు ఈ పిల్లల్ని సినిమాకి షూటింగ్కి పంపించి షూటింగ్ జరుగుతున్నంత కాలం వెరీ సపోర్టివ్గా, పాపం ఎగ్జామ్స్ టైం ఉన్నా కూడా మేనేజ్ చేస్తూ సపోర్టివ్గా ఉన్న పేరెంట్స్కి నిజంగా కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ లేనిది ఈ సినిమా మేము ఇలా కంప్లీట్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటే లొకేషన్, ఒకటే ఊర్లో కాదు, ఇది హైదరాబాద్ వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ వెళ్ళాం, ప్రతి చోట సపోర్ట్ చేశారు. పేరెంట్స్కి నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Director wants to add something. అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Firstly, thank you Shrikar sir, Dheeraj sir and the entire team for trusting me with this role. Thank you so much Shrikar sir for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. Thank you ఖుషి. సో ఎలాగో సాంగ్లో మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్గా వచ్చిన నా ఫేవరెట్ ఆదిత్య హాసన్ అన్నకి, ఆనంద్ దేవరకొండ అన్నకి, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎస్పెషల్లీ క్యాసెట్స్ లాంచ్ చేయడం చాలా నా చిన్నప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అది. ఆడియో లాంచ్ చూస్తూ అబ్బా క్యాసెట్ ఏ కలర్ ర్యాపర్లో తీశారు. ఎస్పెషల్లీ యమదొంగకి అయితే పొగలు వచ్చేవన్నమాట, పొగల నుంచి ఇలా క్యాసెట్ తీసేవాళ్ళు. ఇంకొన్ని సినిమాల్లో గ్రీన్ కలర్ ర్యాపర్, రెడ్ కలర్ ర్యాపర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాసెట్ షాప్కి వెళ్ళిపోయి. సో క్యాసెట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు. అండ్ ఈ పాటకు వస్తే మెయిన్ 2 పిల్లర్స్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు అన్న అండ్ కిట్టు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఈవెన్ అనురాగ్ అన్న వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. అదేలే, ఎస్పెషల్లీ ఈ చరణంలో షికారు చేద్దాం, గొంతు పోయింది సారీ, పదమని తన పుకారులన్నీ వినమని, అది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ చిత్రం నిర్మాణించిన ధీరజ్ అన్నకి, గిరిబాబుకి థ్యాంక్ యూ సో మచ్. గిరిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వీడియో సాంగ్ అన్నీ ఓకే అన్నారు. అండ్ థింక్ మ్యూజిక్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. చాలా జెట్ స్పీడ్ ఉన్నారండి మీరందరూ, మీ టీం అంతా. అండ్ గౌరీ, మై మిక్స్ ఇంజనీర్, మై ఇన్హౌస్ మిక్స్ ఇంజనీర్, థ్యాంక్ యూ సో మచ్ డా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. అండ్ మై ప్రభు సౌండ్ డిజైనర్. అండ్ ఈ పాటకు పనిచేసిన నా టీం సిద్ధార్థ్ అనుకు, సింధుజా తణుకు, హరిహరన్, అండ్ మా పిల్లలు సాన్వి, సహస్ర, అద్వైత్, ఇంకొకరి పేరు మర్చిపోయా. ఓకే, అద్వైత్ మళ్ళీ మెసేజ్ చేస్తారు ఎందుకు చెప్పలేదని. అద్వైత్ విశాంత్, బా నా మెమరీ సూపర్. సో ఈ 4 పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్థన్కు గిటార్స్, చాలా ఎంజాయ్ చేస్తాం ఈ పాట చేయడానికి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, వేరే పాటలు కూడా బాగా వచ్చాయి. హోప్ఫుల్లీ మీరు అందరూ దీనికి వస్తా ప్రమోట్ చేయండి. ఇట్ బీ రియలీ మీన్స్ అలాట్ టు మీ. అంతే, ఎవరైనా మర్చిపోతే సారీ. ఆదిత్య అన్న హాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజయ్. టెండూల్కర్లా తలచి పగలే కలలే కన్నాడే, గడియారాన్నే మరిచి ఆనందంలో మునిగాడే. థ్యాంక్ యూ అనురాగ్ కులకర్ణి గారు. ఎస్ మా ఎవరు 30 ఏజ్ దాటలేరు, నేను ఒక్కడే ఉన్నాను. అందుకే అనుకుంటే నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. మొన్న సాంగ్ పోస్టర్లో అందరు ఫోటోలు కలర్లో వేసాను, ఒక్కటి ఫోటో బ్లాక్ అండ్ వైట్లో వేసాడు మా డైరెక్టర్. సింజిత్ నాకు 10 సంవత్సరాల క్రితం మెట్రో ట్రైన్లో పరిచయం అండి. నేను డోర్ దగ్గర నిలబడి ఉంటే మనోడు లేచి కూర్చోండి అని చెప్పి సీట్ ఇచ్చాడు. చూస్తే సీనియర్ సిటిజన్స్ అని రాసింది పైన. డైరెక్టర్ ఏమో నాకు అక్కడ నాంపల్లిలో దిగిపోయిన అవమానంతో మెట్రో ట్రైన్ కింద ఫర్నిచర్ షాప్లో కనపడ్డాడు. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే బలవంతంగా వచ్చి పలకరించి రోడ్డు దాటించాడు, నాకు అవసరం లేకపోయినాను. అలాగే లిఫ్ట్ ఇస్తాను, డ్రాప్ చేస్తానని చెప్పి నేను బంజారా హిల్స్ వెళ్ళాలి అంటే బలవంతంగా కొంచెం ముందు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే పెన్షన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనుకున్నట్టున్నాడు. అలాగే మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు కూడా మెసేజ్లో సాంగ్ అయిపోగానే బ్రో పేమెంట్ పడిందా అని మెసేజ్ పెట్టారు. ఎడిట్ హిస్టరీలో చూస్తే పెన్షన్ పడిందా అని ఉంది. సో సీన్ నాకు అర్థమైపోయింది అనమాట.
సో ఇంత అల్లరి చిల్లరగా అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమాని. మామూలుగా అన్ని సినిమాల్లో పాటలు ఒక పాట వింటే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం మీ జ్ఞాపకాలు గుర్తు చేయడంతో పాటు ఈ పాటలు కూడా జ్ఞాపకంగా మారగలిగేంత శక్తి ఉన్నాయి. అలా కంపోజ్ చేస్తాడు సింజిత్ ఈ పాటని. కాబట్టి ప్రేక్షకులకి నేను అడిగే చిన్న విన్నపం ఏంటంటే, మామూలుగా మనం పాటలు ఒక కార్లో వెళ్తున్నాం, లేకపోతే ట్రైన్లో వెళ్తున్నాం, సరదాగా ఇంట్లో కూర్చొని లీజర్గాను ఏదైనా వర్క్ చేసుకుంటూనే వింటాం. కానీ ఈ ఒక్క సినిమాకి మాత్రం ఈ పాటలు మీకు నచ్చిన మనిషికి ఆ లింక్ని ఫార్వర్డ్ చేసి ఆ మనిషితో కలిసి వినడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటే అద్భుతం, కలిసి వినండి. దూరంగా ఉంటే ఒకేసారి వినండి. ఎందుకంటే పాట విన్న తర్వాత పాట గురించి మాట్లాడుకునేలా సాహిత్యం ఈ సినిమాకి రాసాం అన్నమాట కూర్చుని. సో మంచి సాహిత్యం కుదిరింది. నాకు చాలా ఇష్టమైన టెండూల్కర్ పేరుని మొత్తానికి ఒక పాటలో వాడుకునే అవకాశం నాకు ఇన్నాళ్ళకి కలిగింది. సో ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఈ సినిమాలో ఈ పాటలాగే మిగతా పాటలు అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి, బాగుంటాయి. అనురాగ్ కుల్కర్ణికి, సింజిత్కి, అలాగే డైరెక్టర్ శ్రీకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆనంద్ దేవరకొండ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మిడిల్ క్లాస్ మెలడీస్లో నేను గుంటూరు పాట రాశాను. ఇప్పుడు రాబోయే తక్షకుడిలో కూడా ఒక పాట రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ టుడే సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆదిత్య గారు కూడా, వెళ్ళిపోతున్నా, ప్రేమం సినిమాలో ఆయన మాటలు రాస్తే తెలుగు వెర్షన్లో నేను మొత్తం పాటలన్నీ రాశాను. ప్రేమలు తెలుగు వెర్షన్కి ఆయన మొత్తం మాటలు రాస్తే నేను పాటలు రాశాను. సో ఇలా అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలన్నీ అందరూ వింటారని, అందరూ పంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కెట్టు గారు. వారి ఈ టైంలోనే మనం చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆనంద్ బ్రోకి, ఎస్కేఎన్ భయ్యకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ సాంగ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అండ్ లిరిక్స్ రాసిన మన కిట్టు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింజిత్ గారికి, అనురాగ్ కుల్కర్ణి గారికి థ్యాంక్ యూ అండి. అలాగే మిగతా సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. మూవీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గిరిబాబు గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, సినిమా లవర్స్కి, మ్యూజిక్ లవర్స్కి అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ ఆనంద్ అన్న ఫర్ ఆదిత్య కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆదిత్య. అండ్ మా ఇద్దరిని క్రియేట్ చేసిన ఆదిత్య ఆల్సో కమింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక 3 months బ్యాక్ ఈ క్రష్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు టెక్నీషియన్స్ అని మా డైరెక్టర్ శ్రీకర్ అని చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అని అడిగా. అప్పుడు సింజిత్ అన్న అనగానే వెంటనే మా అన్న కాల్ చేసి సింజిత్ అన్న అనగానే నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. మీరు పేడ్ అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు, కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. సింజిత్ అన్న ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే, హ్యాపీ కావాలా హ్యాపీ ఇదిగో తీసుకో, సాడ్ సాంగ్ కావాలా సాడ్ సాంగ్ ఇదిగో తీసుకో అని ఇవ్వకుండా డైరెక్టర్తో కూర్చొని అండర్స్టాండ్ చేసుకొని, లేదు నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకొని ర్యాప్ బిల్డ్ చేసి కొట్టాడు ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అనురాగ్ కుల్కర్ణి అన్న ఆన్ బోర్డెడ్. అండ్ సిద్ధు అన్న కానీ, సింజిత్ అన్న కానీ, అనురాగ్ అన్న కానీ హైలైట్ మా సాంగ్లో డ్యాన్స్ చేయడం. ఒకటే మిస్ అయింది, కిట్టు అన్న కూడా డ్యాన్స్ చేస్తుంటే బాగుండు. యాంకర్ గారు చెప్తే ఇద్దరం వేస్తాం. డెఫినెట్లీ ఎందుకు మీరు వేస్తానంటే 100%. I think this song will remind you of your childhood crush. And also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. రోహన్ కూడా పాటల్లో ఉంటాయని. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ ఎస్కేఎన్ గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు అండ్ ఆదిత్య హాసన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. ఈ పాట నాకు సింజిత్ ఫస్ట్ పంపించినప్పుడు నేను లిరిక్స్ చూసి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ ది మోస్ట్ లక్కీయెస్ట్ జనరేషన్. ఈ పాటలో రాసిన ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయగలిగే అవకాశం దొరికింది మాకు. సో చిన్నప్పుడు పీచ్ మిఠాయి నుంచి అంటే ఈ పాటలో మీకు ఎక్కడ ఉన్న ప్రతి లైన్ నేను నా జీవితంలో అనుభవం జరిగింది. సో నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పాట పాడడం. అండ్ ఇందాక చెప్పినట్టు నాకు ఈ పాటలో
దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అనే లైన్ నాకు తెలిసి కిట్టు విశ్వప్రగడ గారి సాంగ్స్ అన్నిట్లో ఇది ఐ థింక్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఈ పాట. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ సంగ్ దీస్ లిరిక్స్. అండ్ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మేము లిటిల్ హార్ట్స్లో కూడా మీరందరూ చాలా మమ్మల్ని అంటే ఎంతో లవ్ అండ్ అఫెక్షన్ చూపించి మా పాటకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈ పాటని ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ధీరజ్ గారు అండ్ శ్రీకర్ అండ్ కిట్టు అన్న అండ్ సంజిత్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. మీ మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి సాంగ్ నుంచి గెస్ట్గా వచ్చిన ఆయితి హాసన్ గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి అండ్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇంత వైబ్లో అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ని ఇంకా గట్టి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ సిచ్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అనుకున్నప్పుడు సంజిత్ చెప్పినప్పుడు ఒక ట్యూన్ పంపాడు, అది విత్ ఇన్ ఇన్స్టెంట్గా హై ఇచ్చింది. దాని వెంటనే అందరూ కూర్చుని మాట్లాడుకుని దీనికి ఏం చేయొచ్చు అనుకుని ఒకటి ఇది అనుకున్నప్పుడు పక్కా ఈ సాంగ్ మంచిగా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దీనికి లిరిక్స్ అనుకున్నాం, తెలుగు లిరిక్స్ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అన్న ఒక్క లైన్ చాలు, వాట్ కిట్టు ఇదని. నేను ఫస్ట్ లిరిసిస్ట్ ఎవరా అనుకుంటున్నా, నాకు చాలామంది కిట్టు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అని చాలామంది చెప్పారు. కానీ కిట్టు గారితో వర్క్ చేసిన దానికి కిట్టు ఈజ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అనిపించింది. సో తను మాత్రమే రాయగలడు అనిపించింది నాకు. సో అండ్ సంజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ కాదు, నాకు నిజంగానే సారీ. సో సంజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ సరిపోవు అసలు. సో మా ఇద్దరికి ఆ వైబ్ అట్లా సెట్ అయింది. అండ్ నా చిన్నప్పుడు గట్రా ఒకప్పుడు మ్యూజికల్ ఎరా అనేటోళ్ళు, ఒకప్పుడు రెహమాన్ గారు ఎరా, లేకపోతే తర్వాత ఇళయరాజా గారు ఎరా, డిఎస్పీ ఎరా, తమన్ ఎరా, మణి శర్మ గారు ఎరా అని ఆల్రెడీ మన అఫీషియల్గా సంజిత్ ఎర్ర మళ్ళీ మ్యూజికల్ ఎరాలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు సంజిత్ ఇచ్చే లిటిల్ హార్ట్స్ చూశారు. నెక్స్ట్ మీకు సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ సాంగ్ మీకు ఒక తెలియని హై ఇస్తుంది కన్ఫామ్గా. అండ్ సాంగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సింగర్ విషయంలో ఆలోచిస్తున్నాం. సో అనురాగ్ గారిని అనుకున్నప్పుడు నేను ఎప్పుడో బీటెక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పిల్లారా ఇంకా ఆశాభాష ఈ సాంగ్ లూప్లో వినేది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఇప్పుడు మళ్ళీ నా సాంగ్ నేనే వినుకుంటున్నా, కానీ పాటలు పాడింది మాత్రం ఒకే వ్యక్తి, ఆయన అనురాగ్ కుల్కర్ని. సో ఆయన పాటలు కన్నా ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన పాటలే మాట్లాడతాయి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోహన్ అండ్ ఖుషి, మీకు విజువల్గా వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఎంత కష్టపెట్టినా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అండ్ విజువల్గా అంత బాగుందంటే దాని కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ ఆ నాస్టాలజిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలనుకున్నా బేసిక్గా లక్ష్మణ్ మాస్టర్ని ఏం చెప్పడం భరిస్తారు కొంచెం. దాని గురించి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి లక్ష్మణ్ మాస్టర్కి. అండ్ దెన్ ఈ నాస్టాలజిక్ ఎలిమెంట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చాలా నీట్గా తను ఎవ్రీడే తను ఒక పేపర్ తెచ్చుకుని ఇవి అనుకుంటున్నా అని చెప్పేటోళ్ళు. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాయి ప్రకాష్ గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంత టాప్ నాచ్ విజువల్స్ ఇంత భారీగా కనిపిస్తుందంటే దానికి మెయిన్ రీజన్ సాయి ప్రకాష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రాంతి గారు, మీకు ఇంత నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అంటే ఆ పాత ఎలిమెంట్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి సతీష్, వికాస్, సందీప్, చైతు, హర్ష అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఆర్ బ్రో ఫర్ రైటర్ కేఆర్ బ్రో కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ సంతోష్ గురించి మాట్లాడాలి. సంతోష్ ఆల్రెడీ వేరే వర్క్స్లో ఉండి ఇక్కడ రాలేదు, బట్ సంతోష్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ఎంతంటే అసలు సినిమా ఒక సంతోష్ దగ్గరుండి సినిమాని ఇది చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ సంతోష్ బ్రో. అండ్ ఆల్ ద ప్రొడక్షన్ స్టాఫ్ కూడా, మేనేజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ గారి గురించి మాట్లాడాలి. సో ఈ సాంగ్ విన్నప్పటి నుంచి నేను విన్న వెంటనే ఫస్ట్ ధీరజ్ గారికి షేర్ చేశాను. ధీరజ్ గారు కూడా సేమ్ అంతే వైబ్లో నాకు సింక్ అయ్యారు. అండ్ సాంగ్ విజువల్స్ గట్రా ఇలా అనుకుంటున్నప్పుడు పర్లేదు ఇంకా తీయండి ఏం కాదు అని చెప్పి ఇంకా మాకు ముందుంది ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ మీరు చూసిన ప్రతి దానికి ఎవ్రీథింగ్ రీజన్ ధీరజ్ గారే. అసలు మీకు కనిపిస్తున్న ప్రతి విజువల్కి ఆ టాప్ నాచ్ విజువల్స్ మీకు ఏమైనా కనిపిస్తుందంటే దానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుతుంది. అండ్ అలాగే మిగతా పిల్లలు అశ్విన్, కార్తీక్, బాండ్, జాజీ, జశ్వంత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, జశ్వంత్, కార్తీక్, పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోహన్ అండ్ ఖుషి వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ.
అండ్ ఈ పాట ఇంత వారానికి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సిద్ధార్థ్ అని ఉంటాడు. సో సిద్ధుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్స్, అందుకే రాలేదు. సో సిద్ధుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోరస్ పాడిన పిల్లలు నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమా కూడా ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది. సో సినిమా నేను చెప్తున్నా కన్ఫామ్గా సినిమా మీరు రిపీట్స్లో చూస్తారు. ఈ పాట ఎలాగైతే లూప్లో వింటారో సినిమాని కూడా మీరు అలాగే రిపీట్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మర్చిపోయాను. సో మా కో డైరెక్టర్ గారు. సో షూటింగ్ సార్ గోపి గారు ఇక లేరా? గోపి గారు అక్కడ సార్, గోపి గారు. సో షూటింగ్ షెడ్యూలింగ్ అంతా ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా అంటే అంత చేసి షూటింగ్ ఇంత సజావుగా జరగడానికి హెల్ప్ చేసిన గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చెత్తలో మర్చిపోయాను, సారీ.